ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మన ఇంట్లో వాళ్ళందరి దిష్టి పోయి పండంటి బిడ్డల్ని కనాలి. అతయ్య, ముఖ్యంగా సుమన దిష్టి తగలకూడదని తన పేరు చెప్పాల్సింది. వీడు గొడవలు చెయ్యాలనే చూస్తాడు. లేదు బ్రో, ఆ రోజు విశాలాక్షి గరుడ ప్రసాదం ఇచ్చింది కదా, దాన్ని తినమంటే సుమన మొహం చాటేసింది. వదినలిద్దరూ తిన్నారు. నెల తప్పారన్న గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు. ట్రై అయినా సుమన గర్భకోశానికి సంబంధించిన సమస్య ఒకటి ఉంది కదరా. ఆ సమస్య ఏం లేదు బావుగారు. ప్రాబ్లం వచ్చేదంతా మీ తమ్ముడి వల్లనే. ఆయన ఆనందాన్ని నాతో పంచుకోరు. మేమింకో బిడ్డని పెంచుకోము. గరుడ ప్రసాదాన్ని గనక నువ్వు తినుంటే నీకు మంచి జరిగేది. ఇప్పుడేదో అన్యాయం జరిగిపోయిందనుకోకక్క. నా వరకు బానే ఉన్నాను. ఇంకో మాట ఏంటంటే, మీరు బాధపడతారేమోనని చెప్పకుండా ఊరుకున్నాను. పర్లేదు చెప్పు సుమనా, మనసులో ఉంచుకొని నువ్వు నలిగిపోవడం ఎందుకు? ఎందుకైనా మంచిది చెంపలని 2 చేతులతో కవర్ చేసుకుని చెప్పు చిన్న మరదలా. ఎటు నుంచి ఎవరొచ్చి కొడతారో. ఊరికే ఎవరు చేసుకోలేమ్మా, నువ్వు చెప్పు. అంటే ఇది అనుమానం మాత్రమే. ముందే చెప్తున్నాను, అపార్థం చేసుకోకండి. ముఖ్యంగా మా అక్క విశాల్ బావ గారు బాగా ఆలోచించాలి. ఇట్స్ ఆల్ రైట్, చెప్పు. మీ పెద్ద కూతురు ఇప్పటి వరకు దొరకనే లేదంటున్నారు కదా బావగారు. ఉండే ఉంటుందని మీ నమ్మకం, ఉండకపోవచ్చని నా అభిప్రాయం. అయితే మనందరి మాటల్ని పక్కన పెడితే, ఇప్పుడు మళ్లీ నెల తప్పిన మా అక్క కడుపులో మిమ్మల్ని కన్న తల్లి గాయత్రి దేవతయ్య జీవం పోసుకుందేమో అని. ఇందాక చెప్పాను, ఇది నా అనుమానంతో కూడిన అభిప్రాయమని. కొడతావేంటక్క? ఇప్పుడు కొడుతుందేమో. ఆగలేరా ఆత్రం? నువ్వేం చేయబోతున్నావో తెలియడం లేదు. వెయిట్ ఎ మినిట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.